శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 11 ఆగస్టు నుంచి 17 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఏ ఏ గ్రహాల సమ్మేళనాలు ఉన్నాయి, వాటి ముఖ్యాంశాలు ఏమిటి ఇత్యాది విషయాలన్నీ ఇప్పుడు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో కుజ గురులు, కర్కాటకంలో రవి, అలాగే సింహంలో బుధ శుక్రులు, కన్యలో కేతువు, తులలో చంద్రుడు, ఇక కుంభరాశిలో వక్రించిన శనిగారు, రాహువు మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతం వచ్చేటప్పటికి చంద్రుని యొక్క సంచారము మకర రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే రవి గారి యొక్క సంచారము సింహరాశిలోకి వచ్చి ఉన్నది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క విశేషాంశాలు ఏమిటి అని తెలియజెప్పుకుంటే, కుజ గురుల యొక్క స్థితి గురుమంగళ యోగంగా ఇక్కడ తెలియజేయబడుతూ ఉన్నది. బుధ శుక్రుల యొక్క సంయోగము సింహరాశిలో ఉంది. సింహరాశిలో ఏ గ్రహం ఉన్నా కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే బుధ శుక్రుల యొక్క స్థితి చాలా సున్నితమైనటువంటి సరళమైనటువంటి ప్రవర్తన, మాట తీరు, వినయ విధేయతలు, విద్య బాగా ఆర్జించేటటువంటి పరిస్థితి, ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అలాగే సున్నితమైనటువంటి ప్రేమ తెలియజేయబడుతుంది. అది ప్రేమికుల మధ్య అవనివ్వండి, తల్లి బిడ్డల మధ్య అవనివ్వండి, తండ్రి బిడ్డల మధ్య అవనివ్వండి, స్నేహితుల మధ్య అవనివ్వండి, ఏ ఇద్దరి వ్యక్తుల మధ్య అయినా సత్సంబంధాలు. ప్రేమ అనంగానే కేవలం అదేదో ఒకళ్ళనొకళ్ళు కోరుకునే ఆకర్షణ కలిగిన ప్రేమ కాదు. ఇద్దరు వ్యక్తుల మధ్యన సత్సంబంధాలు కూడా ప్రేమగానే ఉంటాయి. అటువంటి ప్రేమ, స్నేహము ఇలాంటి వాటన్నిటికీ సూచనగా ఉంటుంది. అలాగే సింహరాశిలో ఉండడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ కుజగురుల యొక్క సంయోగము అలాగే సంచరింపబడుతూ అదే రాశిలో, ఇక సింహరాశిలోకి వచ్చేటప్పటికి శుక్ర బుధులతో పాటు రవి గారు కూడా చేరారు. రవికి అది స్వస్థానం అవుతూ బుధునితోనూ శుక్రునితోనూ చేరడం వల్ల బుధ ఆదిత్య యోగం ఇక్కడ ఏర్పడింది. అలాగే శుక్రునితో సంయోగం వల్ల ఇక్కడ శుక్రునికి మళ్ళీ మూఢమి ఏర్పడుతోంది. ఇవి చెప్పుకోదగినటువంటి లక్షణాలు అని చెప్పి తెలియజేస్తూ, ఇక శనిగారి యొక్క దృష్టి మేషరాశి పైన ఉన్నది. అందు గ్రహాలు లేకపోవడం, అలాగే వృశ్చిక రాశి మీద తన 10వ దృష్టి పడుతోంది, అక్కడ కూడా గ్రహాలు లేకపోవడం, ఇది రాసుల యొక్క ప్రతిఫలాలనే ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. అలాగే 7వ దృష్టి బుధ శుక్రుల మీద ఉన్నది. ఇక్కడ వివాహేతర సంబంధాల విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఉండడానికి కూడా అవకాశం ఉంది. అలాగే చర్మానికి సంబంధించిన వ్యాధులు ఏవైనా ఉండడానికి కూడా చాలా వరకు అవకాశం ఉంది. విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడము, అలాగే నవగ్రహ స్తోత్రాలు పఠించడము, ఇట్లాంటివన్నీ ఆదిత్య హృదయ పారాయణ చేయడము, ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి పరిహారాలు అని చెప్పి తెలియజెప్తూ, ఇక కుజుని యొక్క 4వ దృష్టి కూడా బుధ శుక్రుల మీద ఉన్న కారణం చేత ప్రేమ వ్యవహారాల విషయంలో వివాహం కావలసినటువంటి యువతీ యువకులు ప్రేమ, ఆకర్షణ అనేటటువంటి మోజులో ఉంటారు. వీళ్ళ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది. అది వారి వారి జన్మ జాతకంలో కూడా ఈ గ్రహస్థితులు ఉన్నట్లయితే ప్రేమ వ్యవహారంలో కొద్దిగా దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది. ఇది చాలా జాగ్రత్తగా, సున్నితంగా పరిష్కరించుకోవాల్సినటువంటి అంశంగా తెలియచెప్తూ ఉన్నాను. శుక్రక్షేత్రంలో కుజుడున్నారు, అలాగే రవి క్షేత్రంలో శుక్రుడు ఉన్నారు. వారాంతానికి వెళ్ళేటప్పటికి రవి గారితో కలిసి ఉన్నారు. ఇక్కడ కుజుని దృష్టి పడుతోంది, అలాగే శనిగారి దృష్టి కూడా పడుతోంది. అత్యంత కీలకంగా మారుతుంది ప్రేమ వ్యవహారం. అతి జాగ్రత్తగా పరిష్కరించుకోవాల్సిందిగా మరీ మరీ సూచన చేస్తూ ఉన్నాను. అయితే శుక్రునికి, కుజునికి స్తోత్రపారాయణాలు చేసుకోవడం అనేది కాస్త మానసికమైనటువంటి అచాంచల్యాన్ని తగ్గిస్తుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక గురువుగారి యొక్క దృష్టి విషయానికి వచ్చినట్లయితే, గురువుగారి యొక్క దృష్టి
కేతువు మీద ప్రసరిస్తూ ఉంది. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని మీద ప్రసరిస్తూ ఉంది. మరి ఈ చంద్రుని మీద ప్రసరించడం అనేది చంద్రుడు చాలా బలోపేతం అవుతున్నారు. అలాగే చంద్రుడు తన యొక్క రాశిని చూసుకుంటున్నారు కాబట్టి మరింత బలకరంగా, మరింత శుభ ఫలితాలు ఇచ్చే దిశగా ఉంటారు. అయితే కేతువు మీద ప్రసరించడం వల్ల అంటే ఇక్కడ కూడా ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ గ్రహ దృష్టులు అన్నీ కూడా చాలా సత్ఫలితాలను ఇస్తున్నాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. అయితే కుజుని దృష్టి గాని, శనిగారి దృష్టి గాని కొంత ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి ఏ రాశికి చెందిన వారైనా సరే వారి వారి జన్మజాతక రీత్యా చూసుకోవాల్సిన అంశం కాబట్టి అనారోగ్య సూచనల విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సిందిగా ఔషధ సేవ ఉండడానికి అవకాశం ఉన్నది అని చెప్పి తెలియచేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. సప్తమ స్థానంలో గురువుగారి యొక్క స్థితి, అలాగే దశమ స్థానంలో శుక్రుని యొక్క స్థితి, ఏకాదశంలో కేతువు యొక్క స్థితి. ఈ 3 గ్రహాలు కూడా చక్కటి ఫలితాలను ఇస్తున్నాయి. ఉత్తమమైన ఫలితాలనే ఇస్తున్నాయి. ఇది తెలియజెప్పచ్చు. ముఖ్యంగా రాశిని గురువుగారు ఎప్పుడైతే దృష్టి సారిస్తూ ఉన్నారో రాశి పైన, రాశి పునీతమవుతోంది. అంటే సన్మాన సత్కారాలు అందుకుంటారు. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. ఉద్యోగాలు సంప్రాప్తిస్తాయి నిరుద్యోగులకి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న ఉద్యోగస్తులకి కొంచెం ఉన్నతి లభిస్తుంది. వ్యాపార వ్యవహారాలు బావుంటాయి. అన్యోన్య దాంపత్యం ఉంటుంది. లగ్నాధిపతి సప్తమంలో కూడా ఉన్నారు. భార్యాభర్తలు ఇద్దరు ఒకరి మాట ఒకరు వింటూ అన్యోన్య దాంపత్యంలో ఉంటారు. ఇది చాలా మంచి శుభకరమైన వాతావరణాన్ని ఇస్తుంది. గురువుగారు రాశిని చూడడం అంటే అది ఎంతో అదృష్టం అన్నమాట. పంచమ స్థానంలోని రాహువు కొంత సంతానానికి ఇబ్బంది పెడుతున్నారు. సంతానం కావాలి అని ఎదురు చూస్తున్న వారికి కొంచెం నిరాశ నిస్పృహలు కలిగే విధంగా ఉంది. పంచమ స్థానంలో రాహు ఒక పట్టాన సంతానాన్ని ఇవ్వరు. ఇచ్చిన తరువాత వాళ్ళని అద్భుతంగా పైకి తీసుకెళ్తారు. అసలు ముందర సంతానం రావాలి కదా! ఆ సంతానం రావడానికి చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది. అట్లాంటి పరిస్థితి కనబడుతోంది. అర్ధాష్టమ శనిగారి సంచార దోషం వల్ల మాతృవర్గ రీత్యా చిన్నపాటి ఇబ్బందులుంటాయి. ఏదైనా స్థలాలు, భూములు ఇత్యాదివి ఏవన్నా కొనుగోలు, అమ్మకాల విషయంలో కొన్ని ఇబ్బందులుంటాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కూడా కొన్ని ఇబ్బందులుంటాయి. అయితే మిగతా వ్యాపారాలన్నీ చాలా బాగా జరుగుతాయి. మిగతా భూమి వ్యాపారాలకు కూడా చాలా బాగా జరుగుతాయి. వ్యవసాయానికి సంబంధించి, ఆ స్థలాల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి క్లియర్ కట్‌గా ఉండాలి ఆ పత్రాలన్నీ. లేని పక్షంలో ఇబ్బందులు చాలా కనిపిస్తున్నాయి. ఇలాంటివి ఉంటాయి. సరే వృత్తిలో ఇవన్నీ సహజమే పడాలి కదా! వివాహాది శుభకార్యాల విషయంలో చక్కటి జీవిత భాగస్వామి వస్తారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. దాన ధర్మాలు బాగా చేస్తారు. అలాగే మరింత పుణ్యాన్ని సంపాదించుకుంటూ ఉంటారు. ఊహించని విధంగా లాభాలొస్తూ ఉంటాయి. ఎంత చెప్పినా కూడా గురువుగారు రాశిని చూస్తున్నారు కాబట్టి అత్యద్భుతమైన ఫలితాలే ఉంటాయి అని చెప్తాము. ఇక ఏ రకమైనటువంటి వ్యతిరేక ఫలితాలు ఉన్నా కూడా వాటిని తట్టుకొని సమర్థవంతంగా గట్టెక్కగలిగే స్థితి గురువుగారు ఇచ్చేస్తారు మీకు. సప్తమ దృష్టి ద్వారా రాశిని బలోపేతం చేస్తూ. కాబట్టి ఇది బావుంది, అది బావుంది, అది బాలేదు, ఇది బాలేదని చెప్పుకోనవసరం లేదు. ప్రతి పనిలోనూ కృషి చేయండి. ఖచ్చితంగా మీకు భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయి, ఉంటాయి అని ఏదో చెప్పుకోవడం కాదు, నమ్మకంగా ఉన్నాయి. 100% ఉన్నాయి. గురువుగారు రాశిని ప్రత్యక్షంగా చూస్తున్నారు కదా! ఇంకా ఇంతకన్నా ఏం కావాలి? కాబట్టి అద్భుతమైన ఫలితాలు మీ సొంతం అని చెప్పి తెలియజేస్తూ, అర్ధాష్టమ శనిగారి సంచారానికి మటుకు మీరు కొంచెం తైలాభిషేకం చేయించండి శనేశ్వరుడికి. వీలైతే ఇంట్లో శనిగారి స్తోత్ర పారాయణాలు చదువుకోండి. చాలా వరకు మీకు నష్టాలు రాకుండా, ఏ పనిలోనూ విఘ్నాలు కలగకుండా మీకు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి తృతీయ స్థానంలోకి వచ్చి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తోంది. అలాగే రవి గారు దశమ స్థానంలోకి వచ్చి ఇంకా అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నారు. ఇక్కడ బుధాదిత్య యోగం కూడా అప్లై అవుతుంది.
కాబట్టి అన్ని విధాలుగాను వారాంతంలో చాలా చాలా బావుంది అని చెప్పి తెలియజేస్తూ, అన్ని డివిజన్స్ వారు కూడా ఇప్పుడు చెప్పుకున్నటువంటి జాగ్రత్తలు పాటించండి. ఎక్కడ మౌనంగా ఉండాలో అక్కడ మౌనంగా ఉండండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ నమస్కారం.